హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చాము. అయితే మా తెలంగాణ సైడ్ ఏంటంటే పెద్దయ్య దేవునికి బోనం తీసుడు అలవాటు. ప్రతి ఆచారం అన్నట్టు ప్రతి సంవత్సరం తీస్తారు పంటకి. అయితే ఈ సంవత్సరం కూడా తీయడానికి వచ్చినాము. కానీ ఈరోజు కొంచెం వర్షం పడేలా ఉంది. పంట దిగుబడి ఎక్కువ రావాలని బోనం చేస్తారు, పంట మంచిగా ఉండాలని. అయితే మా అమ్మ పొయ్యి పైన రాళ్ళు తీసుకొచ్చి ముగ్గేసి బోనం అనేది వంట చేస్తుంది. ఇప్పుడైతే బోనం పెట్టింది. తర్వాత నేను విస్తరాకులు తీసుకురావడం కానీ చెప్పేసి రోడ్ దాటట్టు బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మన మూతకాకులు తీసుకొచ్చి తర్వాత వాటిని కుట్టుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను రోడ్ దాటి బయటకు వెళ్తుంది. ఇదంతా మాది పొలము. అక్కడ నిలబడింది మా మమ్మీ. నేను రోడ్ దాటి బయట వెనుక సైడ్ వెళ్ళాలి. చూడండి, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. కానీ వ్యవసాయం అంటే ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే వ్యవసాయంలో ఎటువంటి దిగుబడి రావడం లేదు. కాబట్టి వ్యవసాయం చేస్తే రైతుని ఒక చిన్న చూపు చూస్తారు. కానీ ఆ రైతు లేకపోతే మనకి తిండి దొరకదు. రైతుని చాలా తక్కువ అంచనా వేస్తారు. రైతుని చాలా చులకనగా చూస్తారు. ఒకప్పుడు ఇక్కడ మాకు బావి అనేది ఉండేది కాదు. మా నాన్న బావి తవ్వించాడు ఇక్కడ. అందువలన మేము ఇక్కడ ఈ వరి పంట వేసుకోగలుగుతున్నాము. అంతకుముందు ఓన్లీ పెసర, ఇట్లా మొక్కజొన్న, వేరుశనగ, మొక్కజొన్న, పెసర ఇలాంటి వాటిని వేసుకునే వాళ్ళం. బబ్బెర. అయితే మాకు ఎప్పుడైతే కాలువ నీళ్ళు వచ్చినాయో ఆ పంట అప్పుడు అట్లా వేసుకునే వాళ్ళం. కానీ ఆ తర్వాత మా నాన్న మాకు బావి తవ్వించండి. ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్, చిన్న కాలువ. నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆకులు తెంపుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. మూతకాకులు, ఎందుకంటే విస్తారాకులు కుట్టుకొని ఒకప్పుడు మనం విస్తారాకులే కుట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ విస్తారాకులు అనేటివి లేవు. అంతా ప్లాస్టిక్, మన పేపర్ ప్లేట్స్ వచ్చినాయి వాటి ప్లేస్లో. అవి ఎంత హానికరమో మనకు తెలుసు. అయినప్పటికీ మనం అర్థం చేసుకోము, రెడీమేడ్గా యూజ్ చేస్తుంటాం. ఇవి మా అమ్మ ఒలిచేవి. ఇప్పుడు ప్రస్తుతం పొలంలో ఉన్నటువంటి వడ్ల విత్తనం దానిలో నుంచి వచ్చిన బియ్యాన్ని తీస్తుంది. ఎందుకు అంటే బియ్యం ఎప్పుడు కొత్త పెట్టలేము కదా, అందుకోసమని ఇప్పుడే తీసి అందులో వేస్తుంది. బోనంలో ఎసరు వచ్చింది. ఇప్పుడు బెల్లం వేయాలి. ఇప్పుడు మా అమ్మ బెల్లాన్ని వేస్తుంది. మేము ఎప్పుడైనా పాలు పోస్తాము, కానీ మాకు ఈసారి ఆవు కానీ బర్రె కానీ లేదు, పాలు అనేటివి లేవు. అందుకోసం అని చెప్పి మేము పోయట్లేదు పాలు, ఓన్లీ బెల్లం వేస్తుంది. ఎప్పుడైనా మేము ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్యాకెట్ పాలు కాబట్టి మేము ప్యాకెట్ పాలు వేయము. ఎందుకంటే అవి న్యాచురల్గా ఉండవు. ఇక్కడ కూర్చుని మా పెద్దమ్మ, మా అమ్మ బెల్లం అనేది వేసింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టడానికి చూసుకుంటుంది. మంట సరి చేసుకొని మూత పెడుతుంది. ఇప్పుడు చూడండి పొలం ఎంత బాగుందో. కానీ ఈరోజు వర్షం పడేలా ఉంది. ఇంత మంచి పంట చేతికి వచ్చిన టైంలో మనకి వర్షం అనేది పడి రైతుని చాలా వరకు లాస్ చేస్తుంది. ఇక్కడ ఇది మా బావి అండి. మా నాన్న తవ్వించాడు అప్పుడు. అక్కడ ఎవరి కూడా అప్పుడు బావి తవ్వించలేదు, ఒక 20 సంవత్సరాల క్రితము. కానీ ఇప్పుడు అందరూ మంచి బావిలు తవ్వించుకొని తర్వాత ఈ వరి పంటలు వేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీదనే ఆధారపడి ఉండేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో ప్రకృతి, ఎంత బాగా కనబడుతుంది. ఈ పొలాలు అనేటివి మళ్ళీ ఫ్యూచర్లో మనం చూస్తామో లేమో అని డౌట్గా ఉంది. ఎందుకంటే ఇళ్ళ స్థలాల కిందనే అయిపోతున్నవి. రోడ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఇళ్ళ స్థలాలు, ప్లస్ తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ అంటే ఇట్లా రైస్ మిల్లులు, ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిని కడుతున్నారు. కాబట్టి మనకు ఫ్యూచర్లో పొలాలు అనేవి చాలా తక్కువ కనిపించే అవకాశం ఉంది. మనకి రైతు మాత్రం చాలా కష్టపడతాడు, కానీ రైతుకి ఎటువంటి ప్రతిఫలం దక్కదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతిఫలం కూడా అంత ఎక్కువగా ఏం రాదు. చాలామంది అంటారు గవర్నమెంట్ రైతు సబ్సిడీ ఇస్తుంది, రైతు బంధు వేస్తుంది, రైతులకి రుణమాఫీ చేస్తుంది అంటారు. అసలు దానివల్ల ఎటువంటి యూజ్ కూడా లేదు. మా అమ్మ ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి విస్తరాకుల్ని కొడుతున్నది. ఇలాంటి విస్తరాకులని మనం చిన్నతనంలో చూసేదాన్ని. కుట్టుకొని ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఓన్లీ పేపర్ ప్లేట్స్ వచ్చేసినాయి వాటి స్థానంలోకి. మా పెద్దమ్మ, ఈమె మా అమ్మ.
వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు. చూడండి మా అమ్మ ఇస్తారాకు ఎంత మంచిగా కొడుతుందో. ఎప్పుడైతే మాకు ఆ ఇస్తారాకులే కుట్టడం రాదు. ఎండ చాలా బాగా కొడుతుంది. 41 degrees ఉంది ఎండ. మేము మధ్యాహ్నం తీస్తాము బోనం అనేది. అంటే 10:30, 11:30, 12 అయింది. ఆ టైంకి బోనం అనేది వండుతున్నాము. ఇక్కడ పెద్ద దేవునికి బోనం వండుతారు. తర్వాత ఇప్పుడు బోనం కడుగుతుంది మా అమ్మ. చాలా ఫేమస్ పెద్ద దేవునికి అంటే బోనం వండడము. ఇప్పుడు పూజిస్తుంది బోనాన్ని. ఇప్పుడు పొలంలో మా అమ్మ ఆల్రెడీ నైవేద్యం పెట్టింది. ఫస్ట్ 5 గీతలు అట్లా పసుపు లైన్స్ వేయాలి. వేసిన తర్వాత పసుపు 5 కుప్పలు, కుంకుమ 5 కుప్పలు పోస్తారు. పోసి అక్కడ దీపం ముట్టించి నైవేద్యం పెడతారు. ఇప్పుడు నన్ను మా అమ్మ కొబ్బరికాయ కొట్టమని అడుగుతున్నది. పంట మంచిగా వండాలి, వడ్లు బాగా రావాలని చెప్పి దేవునికి మొక్కుకొని, పెద్ద దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాను. ఈ వర్షం అనేది అకాల వర్షాలు రావడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కానీ అన్నింటికంటే మంచి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రైతు. ఎందుకంటే కల్మషం లేని మనసు ఒక రైతు దగ్గరనే ఉంటుంది. అంటే పంట నష్టపోయినా మళ్ళీ బాధపడకుండా మళ్ళీ పంట వేస్తాడు. కానీ అదే మన జాబ్ కానీ వేరే ఎందులోనైనా చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది. ఇది చాలా ప్రకృతితో మమేకమై మనము పంట పండించుకుంటూ హాయిగా ఉండొచ్చు. కానీ మనకి ఈ వ్యవసాయం అనేది చాలా వరకు నచ్చడం లేదు. ఎందుకంటే అందులో ఎటువంటి లాభం ఉండటం లేదని. ఇంతసేపు మనం చదువుకున్నాం, ఈ చదువులు ఎందుకు, జాబ్ చేయాలి కానీ చదువు ఎందుకని అనుకుంటాం. ఆఖరికి అయిపోయింది కొబ్బరి.